చెప్పండి. ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మీద గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కొన్న రాజ్యాంగ ధర్మాసనం, అందులో 6 మెజార్టీ తీర్పు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ వెంటనే అమలు జరగాలి. గతంలో ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు లేదని, దళితులందరూ హోమోజీనియస్ గ్రూప్ అని ఆ రోజు ఇచ్చిన తీర్పును మేము సమర్థించట్లేదు, దాన్ని వ్యతిరేకిస్తున్నాం, ఆ తీర్పును మేము రద్దు చేస్తున్నామని చెప్పి నిర్దిష్టంగా ఇవాళ తీర్పు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ధర్మం కోసం పోరాటం చేస్తే, న్యాయం కోసం పోరాటం చేస్తే ఏ నాటికైనా ధర్మమే విజయం సాధిస్తుంది, న్యాయమే గెలుస్తుంది అనడానికి ఈరోజు తీర్పు ఒక బలమైన సాక్ష్యంగా నిలబడ్డది. తీర్పును ప్రకటించిన న్యాయమూర్తులందరికీ, తీర్పు కోసం న్యాయం కోసం వాదించిన లాయర్లకి, ఈ ప్రక్రియ మొత్తం ముందుకు నడవడంలో గౌరవ ప్రధానమంత్రి గారు చొరవ తీసుకున్న సమయంలో ఈ ప్రక్రియ ముందుకు నడిచింది. ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, సోదరులు కిషన్ రెడ్డి గారికి, అంతకుముందు ఈ ప్రక్రియను ముందుకు నడిపించిన మా పెద్దలు వెంకయ్య నాయుడు గారికి, బండి సంజయ్తో పాటు మా రఘునందన్ రావు, ఈటల రాజేందర్, అందరు కూడా ఏకీకరణ ప్రక్రియ ఈరోజు వేగవంతమై ఈ స్థాయికి వచ్చిందంటే కేంద్రం సంపూర్ణ సహకారం అందించింది, బీజేపీ పెద్దల సహకారం ఉన్నదనేసి కూడా మీరు తీసుకొస్తున్నాను. ఏది ఏమైనా 30 ఏళ్ల పోరాటం, అల్లుపెరగని పోరాటం, రాజులేని పోరాటం, మా వెనక గాడ్ ఫాదర్ లేరు, మా వెనక డబ్బు లేదు, మా వెనక రాజకీయ నాయకులు లేరు, అయినప్పటికీ న్యాయం కోసం మొదలుపెట్టిన ఉద్యమాన్ని అంతిమంగా విజయం సాధించేంతవరకు పోరాటం చేయాలనే ఒక సంకల్పం, ఆ సంకల్పానికి గుర్తుగా ప్రాణ త్యాగాలకు సిద్ధపడ్డ నా జాతి బిడ్డలు, వాళ్ళకి విజయాన్ని అంకితం ఇస్తున్నాం. మరొక వైపు 30 ఏళ్లలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏ ఉద్యమం ఎదుర్కొనని సవాళ్ళని ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎదుర్కొన్నది. అన్ని వైపుల నుంచి సవాళ్ళు ఎదుర్కొన్నది, అన్ని వైపుల నుంచి ముట్టడించబడ్డది. కానీ ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, రాజీ లేకుండా ఉద్యమాన్ని ముందుకు నడిపించి ఈ స్థాయికి వచ్చాను. దానికి అకుంఠిత దీక్షతో కష్టపడే కమిట్మెంట్ గల కార్యకర్తలు, నాయకులు ఎంఆర్పిఎస్కు బలమైన సైన్యంగా ఉన్నది కాబట్టినే ఈ ఉద్యమం నడిచింది. వాళ్ళకు కూడా ఈ విజయం అంకితం. అదే సమయంలో ఈ పోరాటంలో మేము గెలిచాం, ఫలాలు మాకే దక్కుతాయి. మాదిగలకు, ఉపకులాలకు, సమాజంలో అన్ని వర్గాలు, మీడియాతో సహా అన్ని వర్గాల మద్దతు ఎంఆర్పిఎస్కు ఉన్నది. ఎవరు ఏ సమయంలో ఏ పాత్ర పోషించమని ఏ సహకారం కూడా వాళ్ళ సహకారం అందించారు. కాబట్టి సమాజం మద్దతు మాకు లేకపోతే 30 ఏళ్ళు ఉద్యమం నిలబడేది కాదు, ముందుకు సాగేది కాదు, ఇవాళ ధర్మం విజయం సాధించేది కూడా కాదు ఈ సమయంలో. కాబట్టి సమాజానికి కూడా మేము రుణపడి ఉన్నాం. ఈ విజయం సమాజానికి కూడా అంకితం ఇస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో నా మాల సోదరులకు అప్పీల్ చేస్తున్నా, 2004లో ఇప్పటికే సమయం వృధా అయిపోయింది. 2004లో తెచ్చిన తీర్పు తప్పు తీర్పు అని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ ఫైనల్గా చెప్పేసింది కనుక మళ్ళీ దీనికి చిన్న చిన్న అవరోధాలు కల్పించకుండా ఉమ్మడి ప్రయోజనాల కోసం కష్టపడదాం, అందరం కలిసి ఉమ్మడి ప్రయోజనాల మీద దృష్టి పెడదాం, అందరూ కలిసి కట్టుకుందాం, ఒకరు విజయం ఒకరు అపజయం కాదు చూడొద్దని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉంది. బీజేపీ పెద్దల సహకారం వల్లనే ఇదంతా జరిగింది. చంద్రబాబు నాయుడు గారే గతంలో వర్గీకరణ చేసినవాడు కాబట్టి వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లో అమలు జరగాల్సిందే, తొందరగా అమలు జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఇక్కడ కాంగ్రెస్ సూత్రరీత్యా తెలంగాణలో వర్గీకరణకు అనుకూలమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ వర్గీకరణకు అనుకూలమే రాజశేఖర రెడ్డి గారి కాలంలో. కానీ ఒక జగన్ మాత్రమే మాకు 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మమ్మల్ని దగ్గర రానివ్వలేదు. అదే సమయంలో సుప్రీంకోర్టులో లాయర్ను పెట్టలేదు, మాకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, ఆయన మాత్రమే. కాబట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అంతకుముందు ఎన్నో సందర్భాల్లో వర్గీకరణకు అనుకూలంగా బహిరంగ సభలో పాల్గొన్నాడు. మన జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్నాడు, ఇంకో సభలో విద్యార్థుల సభలో కూడా ఆ రోజు పాల్గొన్నాడు, ప్రతి దాంట్లో పాల్గొన్నాడు. కాబట్టి ఆయన వర్గీకరణకు అనుకూలమని స్పష్టంగా చెప్తున్నాడు కనుక ఈ వర్గీకరణ ప్రక్రియను ఇక వేగవంతం చేసి ఈ విద్యా సంవత్సరంలో వర్గీకరణ అమలు జరిగే విధంగా, ఈ నోటిఫికేషన్లు ఏమైనా ఇంతకుముందు వస్తే వాటిని మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చి వర్గీకరణ అమలు జరిగే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారు కూడా అప్పీల్ చేస్తున్నాను.